హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎన్బికే నందమూరి బాలకృష్ణ టాలీవుడ్లో మా స్క్రీన్ ప్రజెన్స్కి బ్రాండ్ అంబాసిడర్ బాలయ్య. కంటిన్యూస్గా బ్లాక్ బస్టర్స్తో మంచి జోరు మీద ఉన్న బాలయ్య ఆ మాస్ని పాన్ ఇండియాకి పరిచయం చేయడానికి రెడీ అయ్యాడు. తన పరాజయాలకి ఫుల్ స్టాప్ పెట్టిన అఖండ పార్ట్ 1కి సీక్వెల్గా అఖండ తాండవం అంటూ మన ముందుకి రాబోతున్నాడు. మొదటి నుంచి బాలయ్య స్టోరీ సెలెక్షన్ నెక్స్ట్ లెవెల్. డిఫరెంట్ కథలతో వేరియస్ క్యారెక్టర్స్తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ని అబ్బురపరుస్తుంటాడు బాలయ్య. మాస్లో ఆయనకుండే క్రేజే వేరు. మాస్ క్రేజ్లో ఆంధ్ర కింగ్ ఆయన. అందుకే ఆయన్ని గాడ్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటారు. పరిపూర్ణత అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య. చేసిన పాత్రకే సవాలు విసరగల పరిపూర్ణ నటుడు. ఎటువంటి కల్మషం లేని పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయన సొంతం. మాస్ అంటే తెలియని రోజుల్లోనే మాస్ ఆడియన్స్ పుట్టుకొచ్చేలా చేశాడు. బీసీ సెంటర్స్ క్రియేట్ అయిందే బాలయ్య వల్ల. మాస్ని పలికించడంలో ఒలికించడంలో బాలయ్య తర్వాత మళ్ళీ బాలయ్య ఉంటాడు. ఆ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ ఉండరు. అలాగని కేవలం మాస్ సినిమాలే చేయడు. కథ నచ్చిందంటే క్లాస్, మాస్, ఫ్యాంటసీ, హిస్టారికల్, మైథలాజికల్ ఇలా ఏం పట్టించుకోడు. ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా వెనుకాడాడు. పెద్దన్నయ్య అంటూ పంచకట్టిన, కృష్ణదేవరాయ అని కిరీటం పెట్టుకున్న, భైరవ దీపం అంటూ కురుపి గెటప్ వేసిన, కద్దరు తొడిగి గొడ్డలి పట్టిన, అఖండ అంటూ పుర్రెలు మెడలో వేసుకొని తిరిగిన అది బాలయ్యకే చెల్లుతుంది. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పాదరసంలా ఇమిడిపోతాడు. అలాంటి అద్భుత క్యారెక్టరే ఈ అఖండ. ముక్కంటినే ముట్టుకుంటావా అని కొడితే బాక్సాఫీస్ బద్దలైపోయింది. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరూ థియేటర్స్లో వాలిపోయారు. బాలయ్య యాక్టింగ్కి ఫిదా అయిపోయారు. డివోషనల్ ఫిలింని సైతం మాస్ కమర్షియల్ సినిమాగా చేశాడు. అలాంటి సినిమాకి సీక్వెల్గా అఖండ 2 వస్తుండడంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. బాలయ్య మాస్ స్టామినాకి మాస్లో మంటలు పుట్టించగల ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి తోడయ్యాడు. మాస్ సినిమా స్థాయిని పెంచిన కాంబో వీళ్ళది. సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలని ఒకే మూస టెంప్లెట్లో తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన గనులు వీళ్ళు. ఈ అఖండ తాండవం అంతకు మించి ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. బోయపాటి మాస్ ట్రీట్మెంట్, బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్, తమన్ థ్రిల్లింగ్ బీజిఎం ట్రైలర్ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ట్రైలర్ తర్వాత రిలీజ్ అయిన రిలీజ్ టీజర్ సినిమా పైన ఉన్న అరాకొర డౌట్లకి చెక్ పెట్టి అమాంతం హైప్ని కూడా పెంచేసింది. ఎప్పుడు చూసిందే అయినా ఇంకా ఏదో కొత్తగా చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. 2025లో హయ్యెస్ట్ గ్రాసర్ సాధించిన సినిమాగా చరిత్ర క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. టాలీవుడ్లో మా స్క్రీన్ ప్రజెన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న బాలయ్య ఈసారి పాన్ ఇండియన్ బాక్సాఫీస్ని దుమ్ము లేపడం ఖాయం. ఆడియన్స్ అంతా కూడా అఖండ మోడ్లోకి వచ్చేశారు. సెన్సార్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో యూఏ సర్టిఫికేట్ సాధించారు. అంటే హాయిగా ఫ్యామిలీ అంతా ఎంచక్క థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మూవీ టీం సాధించిన ఫస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. అఖండ రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమా పైన ఉన్న క్రేజ్ అండ్ హైప్ వల్ల ఒకరోజు ముందే ప్రీమియర్స్కి ప్లాన్ చేశారు. టికెట్ హైక్స్ కూడా తీసుకున్నారు. టికెట్ రేట్స్ పెంపుదల అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. టోటల్గా సినిమాలనే బ్యాన్ చేసేంత నెగిటివిటీ పెరిగిపోయింది. దీనివల్ల కంటెంట్లో పసలేకపోయినా అందిన కాడికి దండుకుందామనే ఆలోచనతో 1000-1200 పెట్టి ఆడియన్స్ని అడ్డంగా దోచుకునే ప్లాన్ చేశారు. మన పవర్ బాబు నటించిన హరోంహర రైస్ మిల్లుకి 1000-1200 పెట్టి ఈ దందాకి తెరలేపారు. బాబుకి 100 కోట్ల సినిమా లేకపోవడంతో ఎలాగైనా సరే 100 కోట్లు కొట్టాలని ఈ దోపిడీకి తెరలేపారు. దానికి తగ్గ కంటెంట్ అన్నా ఉందా అంటే అది లేదు. గ్రాఫిక్స్లో ఎవరి బాడీకో బాబు తలెత్తించి ఔరంగజేబు అరాచకాలన్నీ మనల్ని ఎమోషన్ అయ్యేలా చేసి మన జేబుకే చిల్లు పెట్టి ఔరంగజేబు అరాచకాలు మర్చిపోయేలా చేశాడు బాబు. మళ్ళీ వెంటనే క్యాబేజీ సినిమాతో మళ్ళీ అదే దోపిడీ. తస్కరించిన సీన్లకి ఎలివేషన్ షాట్స్ పెట్టి దారి దోపిడీ దొంగలతో పోటీ పడ్డాడు బాబు. ఆడియన్స్కి ఇంత టికెట్ రేట్లేంటి అని ముందు ఆశ్చర్యం వేసింది. బాబు సినిమా, ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత భయం వేసింది. చివరికి సినిమాలపైనే అసహ్యం వేసి విరక్తి కలిగింది ఆడియన్స్కి. తేజ సజ్జ లాంటి కుర్ర హీరోలు సైతం నార్మల్ టికెట్ రేట్స్తో 100 కోట్లు కొడుతుంటే ఇంత టికెట్ రేట్స్లో కూడా బాబు విజయవంతంగా నిర్మాతలకి బొక్క పెట్టాడు. కారణం భారీ టికెట్ రేట్లు. అంటే అదే లేకుంటే బాబు సినిమాకి ఆ కలెక్షన్లు కూడా ఉండేవి కాదనుకోండి, అది వేరే విషయం. డబ్బులు పోయి సినిమా పోయి ఫ్యాన్స్ అంతా ఎమోషనల్గా ఉంటే బాబు మాత్రం అందిన కాడికి దోచుకొని మీ కోరిక మేరకే మీకు బొక్క పెట్టా అని చెప్పాడు. ఇది ఇంకా పెద్ద కామెడీ. ఇప్పుడు అఖండ మూవీ టీం కూడా ఇదే మిస్టేక్ చేస్తుందేమో అనుకున్నా, బట్ అలా చేయలేదు. ప్రీమియర్స్కి 500 పెట్టారు టికెట్ రేటు. 10 రోజుల వరకు నార్మల్ టికెట్ రేట్స్ పైన సింగిల్ స్క్రీన్స్లో అయితే 75 రూపీస్,
మల్టీప్లెక్స్లో అయితే 100 వరకు పెంచారు. ఒక పెద్ద సినిమాకి దేశభక్తిని దైవభక్తిని పెంపొందిస్తూ ఈ దేశ గొప్పతనాన్ని వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే సినిమా కాబట్టి ఆ టికెట్ రేట్స్ రీజనబుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు రావాలంటే ఖచ్చితంగా ఈ సినిమాకి టికెట్ హైక్స్ ఉండాలి. పైగా 3Dలో కూడా రిలీజ్ అవుతుంది. నేను గతంలో హరోం హర రైస్ మిల్ సినిమా టైంలో కూడా చెప్పాను, చారిత్రక సినిమాలకి డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలకి ఖచ్చితంగా టికెట్ హైక్స్ ఇవ్వాలి అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అఖండ 2కి ఇది రీజనబుల్ రేట్సే. రొట్ట సినిమాలకి 1000-2000 పెడుతుంటే ఇంత గొప్ప సినిమాకి జస్ట్ 500 మాత్రమే పెట్టారు. ఓకే, మొత్తానికైతే గ్రౌండ్ మొత్తం సిద్ధమైంది. ప్రీమియర్ షోలు డే 1 కలెక్షన్స్ కలిపి అఖండ 2ని ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలబెట్టే ఛాన్స్ ఉంది. అలా అయితే 2025కి ఘనమైన వీడ్కోలు ఇచ్చినట్లే. మరి మీరేమంటారు? అఖండ 2 సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందని మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.